సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను ఈరోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇది విజన్. మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో ప్రతి ఒక్కరిని పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. ఆ నాటకాలు ఆడితే నేను కూడా ఆశ్చర్యపోయాను, ఒక గంటలోనే మాట మార్చేశాడని. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయానికంతా ఇంకొక మాట మార్చేసి సాక్షి పేపర్లో మీరు చూస్తే కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర. ఒక ముఖ్యమంత్రిని, నేనే నిస్సహాయుణ్ణి, అదే గాని చంపిన రోజున ఆ టైంలో కానీ అందరినీ అరెస్ట్ చేసుంటే ఏం తమ్ముళ్ళు ఏం జరిగేది? రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగింది. నిన్నొచ్చారు, నేను ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు ఎక్కడా బయట రానేలేదు. ఇంటికి కూడా తాళాలేసి, గేట్లకు తాళాలేసి బయట రానియకుండా ఏదించారు. విశాఖపట్నం పోతే, తిరుపతికి వెళ్తే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు. నేను ఆ పని చేయదలుచుకోలేదు. మొన్న వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు? గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు. నిన్న పోయారు, 1 సంవత్సరం మునుపు చనిపోయాడు. నేను ముఖ్యమంత్రి కాల అప్పటికి. నేను జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే అంత మునిపే చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న పోయాడు. పోతే బల ప్రదర్శన, రౌడీయిజం, ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి, తక్కువ మందితో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి, రండి. మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి. ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సజెషన్ ఇస్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరమో మీరు ఆలోచించండి. మీరు ఎక్కడన్నా పోతా ఉంటారు కారులో, ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేస్తారు మీరు? నిలబెడతారా లేదా? మానవత్వంతో హాస్పిటల్కి తీసుకుపోతారా లేదా? మీరు ఏం చేస్తారా? చేస్తారా లేదా? చేస్తామంటే తేలిపైకెత్తండి. మనకు అది జరిగినప్పుడు అది కోరుకుంటామా లేదా అని నేను అడుగుతున్నా. అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కను మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. హిట్ అండ్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు. ఏమంటున్నారు? నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని. భగవంతుడు ఓసారి పంపిస్తూ ఉంటాడు. ఈసారి నేను ఏమాదలుచుకోవాలా? నేను అంతా ఇన్ఫర్మేషన్ సంపాదించమంటే మా పోలీసులు తీసుకుంటే
క్లియర్ కట్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఈయన కారు కిందనే పడ్డాడు, వీళ్ళు లెక్క పెట్టుకోలేని చెప్పి చాలా క్లియర్గా వచ్చింది. ఎవిడెన్స్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నేను ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేస్తున్నాను? నా జీవితంలో నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కొట్టింది కానీ, నా మీద కేసులు పెట్టించుకున్నది కానీ ఎక్కడా లేని పరిస్థితిలో ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను.